సారాయి తాగకూడదు. ఖురాన్ గ్రంథంలో సూర్య మైదా 5వ సూర 90వ ఆయతను మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సారాయి, జూదము, దైవయేతరుల మందిరాలు మరియు పాచికల ద్వారా జోషము అసహ్యకరమైన శైతాను పనులు, వీటికి మీరు దూరంగా ఉండండి. దీంట్లో సారా కూడాను అసహ్యకరమైన శైతాను పనులు దూరంగా ఉండమని ఇస్లాం ఆజ్ఞాపించింది. బైబిల్ని మనం పరిశీలించినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యంలో ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను. ద్రాక్షరసం అంటే గ్రేప్ జ్యూస్, వైన్ అని ద్రాక్షరసం అని అనడం జరుగుతుంది. ఈరోజు వైన్ షాప్ లో వైన్ దొరుకుతుంది, అదే ద్రాక్షరసం బైబిల్ ప్రకారముగా. ఇది వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, ఇది మానవుని చెడగొట్టేటువంటిది అని బైబిల్ తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ద్రాక్షరసము త్రాగు వారితో సహవాసము చేయకుము. ఎవరైతే మద్యపానాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే వైన్ తాగుతారో వారితో స్నేహము కూడా చేయకూడదని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. అయితే సుధర్మాషులరా, ఇంత ఖచ్చితమైన ఆజ్ఞ ఖురాన్ మరియు బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఉన్న ముస్లింలు సారాయికి దూరంగా ఉంటారు, అల్లా నిషేధించినటువంటి సారా తాగరు. కానీ దురదృష్టకరమైన విషయం అంటే ప్రపంచంలో నుండి అనేక మంది క్రైస్తవులు సారాయి తాగుతూ ఉన్నారు. వారు ఈ విధంగా అంటారు, బాధల్లో ఉన్నప్పుడు కొంచెం పుచ్చుకోవచ్చు, కొంచెం తాగవచ్చు. అనేక మంది బైబిల్ బోధకులు కూడాను సారాయి తాగుతున్నారు. ఎందుకని అంటే వారు అంటున్నారు, మాకు బైబిల్లో మాకు అనుమతి ఉన్నది, బైబిల్ తాగవచ్చు అని చెబుతుంది. మరి బైబిల్ని పరిశీలిస్తే బైబిల్లో అలా ఉందా, ఎందుకు ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6, 7 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏముందంటే, ప్రాణము పోవానికి మద్యము నివ్యుడి. ప్రాణం పోయే వ్యక్తికి మద్యం ఇవ్వాలి, మద్యం తాపించాలి. మనోవ్యాకులత గల వానికి ద్రాక్షరసము నీయుడి. బాగా మనసులో బాధగా ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేయాలంట, ద్రాక్షరసం వైన్ ఇవ్వాలి. అది తాగే వారు ఏం చేస్తారు, తమ పేదరికాన్ని మర్చిపోతారు, తమ శ్రమను ఇంకా తలంచకుండా ఉందురు అన్న వాక్యం కనబడుతుంది. అయితే సోదర భాషలో ఇది ఆశ్చర్యకరమైన విషయము. ఇలాంటి వాక్యం బైబిల్లో ఎలా వచ్చింది, బైబిల్లో ఎందుకు ఉంది అన్న విషయాన్ని పరిశీలించినట్లయితే ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక విషయం తెలియజేస్తాం. అదేమిటంటే, కొంతమంది భూస్వాములు, యజమానులు, వారి దగ్గర కొంతమంది కూలీ చేసే వ్యక్తులు వస్తారు, కూలీ పని చేస్తుంటారు. వారు కూలి పని చేసిన తర్వాత సాయంకాలానికి వారికి ఒక 200 రూపాయలు, ఉదాహరణకు ఒక 200 రూపాయలు కూలీ డబ్బులు ఇచ్చి అదనంగా కొంచెం కళ్ళు కానీ కొంచెం సారాయి కానీ ఉచితముగా తాపించడం జరుగుతుంది. ఇది మనం చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాల్లో. ప్రశ్న ఏమిటంటే, కూలి చేసినందుకు, శ్రమ చేసినందుకు 200 రూపాయలు ఇచ్చారు, ఇది అర్థమవుతుంది. కొంచెం సారాయి ఎందుకు పోస్తున్నారు, కొంచెం కళ్ళు ఎందుకు తాపిస్తున్నారు ఉచితంగా అంటే దీని వెనుక పెద్ద రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి కొంచెం సారాయి తాగుతాడో అతను అంతటితో ఆగకుండా మరికొంచెం తాగడం కోసం తన దగ్గర ఉండి 200 రూపాయలు 100, 150 ఖర్చు పెట్టి ఇంకా తాగుతాడు. తన చేతిలో డబ్బులు కాస్త అయిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజున చేతిలో డబ్బులు ఖాళీ అయిపోయి బతుకు తెరువు కోసము 2వ రోజు తప్పకుండా కూలికి వస్తాడు. ఆ వ్యక్తి నిత్యము కూలీగానే కొనసాగుతాడు. ఈ యజమానులకి కూలీలు కావాలి, ఆ కూలీ నిత్యము కూలీగానే ఉండాలంటే వారు చేయవలసిన పని ఏమిటంటే, ఈ విధంగా వారు నిత్యము కూలీగా ఉండడం కోసం, మరి వారు వారి పేదరికాన్ని మర్చిపోవడం కోసము, వారి శ్రమను, వారి బాధను మర్చిపోవడం కోసం కూడాను సారాయి ఉపయోగపడుతుంది. మరియు వారు నిత్యము కూలీగా ఉండడం కోసం కూడాను ఇది ఉపయోగపడుతుంది. ఇదే విషయం మన బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. ఆ కాలంలో కూడా యజమానులు ఇలాంటి ఒక ప్రయత్నమే చేశారు, కూలీలకి సారాయి తాపించాలి. అక్కడ ఒక సమస్య ఎదురైంది. ఏమిటది, మరి దైవదాసుడైనటువంటి ఒక వ్యక్తి అతను కూలి అయినా కానీ సారాయి తాగడు. ఎందుకు, గ్రంథంలో సారాయి తాగకూడదని చెప్పింది కాబట్టి కూలి అయినప్పటికీ, అతను పేదవాడు అయినప్పటికీ అతను దేవుని ఆజ్ఞని సారాయి తాగడు. మరి ఆ వ్యక్తి సారాయి తాగాలంటే ఏం చేయాలి, గ్రంథమే చెప్పాలి తాగవచ్చు అని. గ్రంథమే చెప్పాలంటే ఈ యజమానులు ఏం చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులతో గ్రంథంలోని ఈ వాక్యాలు రాయించడం జరిగింది. ఇది ఎవరంటున్నారు, స్వయంగా బైబిలే సాక్ష్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలిసే విషయం ఏమిటంటే, మేము జ్ఞానులమనియు మా వద్ద యెహోవా ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏలు చెప్పుదురు. మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మా దగ్గర ధర్మశాస్త్రము ఉన్నది అని? నిజమేమిటంటే, వాస్తవం ఏమిటంటే నీ వాక్యం కొనసాగిస్తుంది 8వ వాక్యంలో, శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. శాస్త్రుల యొక్క
కళ్ళ కలము, అబద్ధపు కలము అక్కడ అబద్ధమును అపార్థముగా చేయుచున్నది. అంటే వారికి కావలసినటువంటి, వారికి మెచ్చినటువంటి అబద్ధపు విషయాలు కూడాను ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నప్పుడు మా దగ్గర ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారని స్వయంగా ఇర్మియా తెలియచేయడం జరిగింది 8వ అధ్యాయం 8వ వాక్యంలో. అంటే ఈ వాక్యాన్ని ఇప్పుడు గమనించండి. ఏ వాక్యము? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఏముంది? ప్రాణము పోవానికి మద్యమునీయుడి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు, అతనికి మద్యం పోయాలి అని అంటుంది వాక్యం. ఇది దేవుడు బోధించిన వాక్యమా? వాస్తవానికి ప్రాణం పోతుంటే ఏం చేయాలి? అతనికి దేవుణ్ణి స్మరించమని చెప్పాలి, అతనికి దేవునితో క్షమాపణ కోరుకో అని చెప్పాలి, అతనికి సహనం వహించు అని చెప్పాలి. అలా కాకుండా అతనికి మద్యం పోయండి, సార తాపించండి. ఈ మద్యం ఏమిటి? అసహ్యకరమండి, శైతాన్ పని. శైతాన్ దేవుని స్మరణ నుంచి మనిషిని దూరం చేస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు ఇలాంటి ఆజ్ఞ ఇవ్వడు. రెండో విషయము, మనోవ్యాకులత గలవానికి, అంటే బాధల్లో ఉన్న వాడికి ద్రాక్షరసము, వైన్ పోయండి. దానివల్ల ఏమవుతుంది? బీదరికం అతను మర్చిపోతాడు, తన శ్రమను తరించకుందురు. అంటే ఒక వ్యక్తి మద్యపానం తాగడం వల్ల అతని యొక్క బీదరికం దూరం అవుతుందా? అతను మర్చిపోతాడేమో కొంచెం సేపు, గంట 2 గంటల సేపు, కానీ బీదరికం పెరిగిపోతుంది. అనేక రకాల ఆర్థిక, సామాజిక, కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకా వస్తాయి. ఇది దేవుడు చెప్పినట్టు విషయం కాదు, కానీ శాస్త్రుల కళ్ళకలము అన్న విషయం మనకు తెలుస్తుంది. సోదర మహాశులారా, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ఉమ్మడిగా నిషేధించే విషయం ఏమిటంటే అది సారాయి తాగడము ఇస్లాం మరియు క్రైస్తవం ప్రకారంగా నిషేధము. ప్రపంచంలో ఉన్న ముస్లింలు ఈ సారాయికి దూరంగా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, సహోదరుడు షఫీ బ్రదరు తెలియపరిచినటువంటి బైబిలు మరియు ఖురాన్, ఈ 2 గ్రంథాలను తాను విశ్లేషిస్తూ మహాసభలో తాను చేస్తున్న ప్రకటన ఏమిటంటే, ఖురాన్ గ్రంథం చాలా పవిత్రము, సారాను నిషేధిస్తూ వచ్చింది. బైబిల్ అయితే నిషేధిస్తున్నట్లుగా కనబడుతూ మద్యమును త్రాగటానికి బైబిల్ ప్రోత్సహిస్తుంది అనంటూ బైబిల్లో మానవ కల్పితమైనటువంటి మాటలు చేర్చబడ్డాయి. ఆ కారణము చేతనే ఈనాటి ప్రపంచ క్రైస్తవులు మద్యమును సేవిస్తూ బైబిల్ మాకు త్రాగమని మాకు హితోపదేశం చేస్తుంది, ఆ కారణము చేతనే మేము సారా త్రాగుతున్నాము అని చెప్పి క్రైస్తవులు అంటుంటారు అని చెప్పేసేసి సహోదరుడు షఫీ బ్రదరు తెలియపరచటం జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ముందుగా అతడు బైబిల్ తప్పని చెప్పటానికి ఇర్మియా గ్రంథం 8:8 వచనములో తాను చెప్తూ, శాస్త్రు యొక్క కళ్ళ కలము మా చేతులలో ఉంది, మేము ఎట్లాగైనా మేము రాసేసుకుంటాము అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి అక్కడ 8వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న సందర్భం వేరు. మానవులు ఈ విధంగా కల్పించుకుంటారు అనేటువంటి విషయాన్ని షఫీ బ్రదరు తనకు స్వతాతంగా తెలియపరుస్తూ వచ్చాడు. కానీ అక్కడ ఇర్మియా చెప్తున్న మాట సందర్భం వేరు. అవతల వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తూ ధర్మశాస్త్రం మా యుద్ధ ఉందని మీరు అనుకునిచున్నారని చెప్తున్న సందర్భం వేరు. ఇక్కడ షఫీ బ్రదర్ దానికి మరొక విధానంగా వక్రీకరిస్తూ మాట్లాడుతున్న విధానం వేరు. సహోదరులారా, గతసారి 2 దినాల క్రితము ఈ మద్యమును గూర్చి బైబిలు ఖురాన్ ఈ 2 గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి అనే విషయములో చాలా సత్య సంగతులను వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2వ భాగం, దీని తర్వాత 3వ భాగం, 4వ భాగం ఉంటుంది. జాగ్రత్తగా మీరు విశ్లేషించి వాస్తవాన్ని గ్రహించండి. నేను చెప్పే వాటిలో ఏమైనా అక్షరార్థంగా కాకుండా వేరే విధంగా చెప్పగలిగితే కనుక నేరుగా వచ్చి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అందుకు నేను ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటాను. అయితే ఇక్కడ షఫీ బ్రదరు సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని చదువుతూ 4వ వచనం కాంచి మాట్లాడాడు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, ఓ లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు తమ కట్టడలను మరుతురు, అలాగునే దీనులందరికీ అన్యాయము చేయుదురు అని అంటూ, ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసమునియుడి, వారు త్రాగి తమ బేదరకమును మరుతురు అనేటువంటి విషయాలు సామెతలలో ఉన్న విషయాలే సహోదరుడు లేవనెత్తాడు. పైన 4వ వచనములో ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, అధికారులకు తగదు, అలాగే త్రాగితే కట్టడలను మరుతురు, అన్యాయంగా తీర్పు తీరుస్తారని ఇన్ని మాటలు పైనే చెప్పి, మరి దాని క్రిందకు వచ్చేసరికి
ఆ మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నివ్వుడి అనే మాట అక్కడక్కడే ఆ మాటలు ఎందుకు దేవుడు ఈ గ్రంథములో రాయించాడు? పై మాటలను బట్టి ఆలోచిస్తే ద్రాక్షారసము నిషిద్ధం అనే మాటలకు అర్థమవుతుంది. కింద 6-7 వచనాలు వచ్చేసరికి గాయములతో ఉన్న వారికి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము పోయండి అనే మాట ఉంది. ఈ మాటని ప్రధానంగా షఫీ బ్రదర్ తీసుకొని బైబిల్లో ద్రాక్షరసము త్రాగించవచ్చు అన్నాడు అని తను బోధిస్తూ వచ్చాడు. ఏమంటే తను తెలియపరుస్తూ ఒక ఉపమానంగా ఒక కూలివాడి కోసం ప్రస్తావన ఎత్తాడు. అంటే ఒక కూలివాడు జీవితకాలం అంతా దాసుడుగా, పనివాడుగా, కూలివాడుగా ఉండాలి అని అంటే, వాడు జమీందారు కాకుండా ఉండాలి అని అంటే, వాడికి ఇవ్వబడిన 200 రూపాయలు మరలా సారాకే వాడు అమ్ముడు పడిపోవాలని చెప్తూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఏమంటే ఇప్పుడు భూమి మీద బీదవాడు, కూలివాడు మాత్రమే సారా తాగుతున్నాడా? ఇది నేను షఫీ బ్రదర్ని అడుగుతున్న ప్రశ్న. అలాగే లేదా ముస్లిమ్స్ వర్గానికి నేను చెప్తున్న మాట. అంటే భూమి మీద ఒక బీదవాడు మాత్రమే సారా తాగుతాడా? ఏమండి అపర కోటీశ్వర్లు మద్యం సేవించరండి? ధనవంతులు అనబడిన వారు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కలిగినటువంటి వారు అసలు త్రాగుడు త్రాగరా? ఈ షఫీ బ్రదర్ చెప్పే మాట చాలా అజ్ఞానంగా మాట్లాడి ఏమంటాడు? ఒక కూలివాడు జమీందారు దగ్గర 200 పనిచేస్తే ఆ కూలివాడు జీవితకాలం అంతా కూలుడుగా ఉండిపోవాలంటే ఆ కూలివాడికి కాస్త సారాయో కళ్ళు పోస్తే ఆ యొక్క యజమానుడు చేతి కింద కూలివాడు ఎప్పటికీ కూలివాడిగానే ఉండిపోతాడు. ఈ కారణం చేత జమీందారులు అనబడిన వారు తమ యొద్ద కూలివారిని ఉంచుకొనుట కొరకు వారికి ఈ సారాయి మందు అలవాటు చేస్తూ వచ్చారు అని అన్నాడు. ఏమంటే ఇప్పుడు భూమి మీద కేవలం కూలివారు మాత్రమే సారా తాగుతారా? జమీందారులు మద్యం సేవించరా? కూలి పని చేసుకున్నవాడే సారాయి కళ్ళు తాగుతాడా? గొప్ప గొప్ప కోటీశ్వర్లు, తర్వాత రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద మంత్రులు అసలు మద్యమే సేవించరంటారండి? ఇది కేవలం షఫీ బ్రదర్లో ఉన్న అజ్ఞానపు మాట. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు సమాజంలో ఈ మాట మాట్లాడితే తిరిగి అటు నుంచి ఏ మాట వస్తుందని ఆలోచించి మాట్లాడాలి. అయితే ఇప్పుడు బైబిల్లో ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు అని అంటూనే బీదవాడి గాయాలతో ఉన్నవాడికి ఆ ద్రాక్షరసం పోయవచ్చని అక్కడ వద్దు అన్న మాట మరో చోట ఎందుకు పోయమని చెప్పారు? అసలు ఆ ద్రాక్షరసం గురించి సృష్టికర్త అయిన దేవుడు ప్రారంభము నుండి ఏం చెప్పుకొచ్చారో ఒక్కొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. లేవియాకాండము 10 అధ్యాయం బాగా గమనించండి. లేవియాకాండం 10 అధ్యాయం 8-9 వచనాలను చదివితే అక్కడ దేవుడి మాట తెలియపరిచాడు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క వచ్చినప్పుడు ద్వారములోకి ప్రవేశించినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యపానమునే గాని త్రాగకూడదు. చాలు. అంటే సృష్టికర్త అయిన దేవుడు ప్రధానంగా బైబిల్లో ద్రాక్షారసాన్ని, మద్యమును త్రాగమని ఏవైనా చెప్పారా? మరి ఇక్కడ వద్దు అన్న మాట సామెతల గ్రంథంలో మనోవ్యాకులం గల వాడికి ద్రాక్షారసము పోయండి అనే మాట ఇదే బైబిల్లో ఎందుకు వచ్చింది? ఈ మాట రాయబడటానికి, అలా ఉండటానికి కారణం ఏంటనేది కాస్త లోతుల్లోకి వెళ్ళి చూడాలి. బైబిల్ ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథం అంటే, బైబిల్ మనకి బైబిల్ అనేటువంటి వాక్యము మనకు అక్షర రూపములో మనకు పరిచయం అవుతుంది. అక్షర రూపములో మనకు పరిచయం అవుతూ అక్షర వెనకాతల దాగిన గొప్ప విలువైనటువంటి దేవుని యొక్క అభిప్రాయాన్ని మనకు బోధపరుస్తుంది బైబిల్. ఇది బైబిల్లోని అద్భుతం. అక్షరంగానే మనకు పరిచయం అవుతుంది బైబిల్, కానీ అక్షరం వెనకాతల దేవుని విలువైన గొప్ప ఉన్నతమైనటువంటి అభిప్రాయాన్ని తెలియపరుస్తుంది. అసలు ద్రాక్షారసము మనుషులు త్రాగటం కొరకేనా? లేదు సుమా. అసలు బలిపీఠం మీద కూడా ద్రాక్షారసాన్ని పోసే సందర్భాలు ఉన్నాయి. సామెతల గ్రంథ సంఖ్యాకాండాన్ని మనం గమనిస్తే గనుక 15వ అధ్యాయం, సంఖ్యాకాండము 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. చూడండి 5-7 వచనాలు. సామెతల గ్రంథ సంఖ్యాకాండము
ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి దహన బలి పశువు మీదనేమి బలి మీదనేమి బలి పశువు మీదనేమి పోయుటకై పోయుటకై ద్రాక్షరసము ఒక ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలయును పొట్టేళ్లతో కూడా పడి నూనెతో కూడా కలుపబడిన 4 పండ్ల పిడిని నైవేద్యముగా సిద్ధపరచవలయును పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలయును ఆ తేబడి బలిపీఠం మీద పోయబడిన ద్రాక్షారసము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండును. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద్రాక్షారసము ఏదో మనుషులు మద్యం కొరకు త్రాగుతున్నారు అన్న మాట బైబిల్లో ఒక వచనాన్ని ఎత్తుకున్నారు. అసలు బైబిల్ యొక్క మూలానికి వెళితే ఈ ద్రాక్షారసం అనేటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు విశ్వమానవులకు విమోచనార్థమై కలిగించేటువంటి దహన బలి యొక్క పశువు మీద రక్త ప్రోక్షణగా ఆ యొక్క ద్రాక్షారసము పోయబడాలి అన్నారు. అసలు బైబిల్ గ్రంథం ఎంత అద్భుతమైన గ్రంథం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనకు అక్షరార్థంగా తెలియపరుస్తూ దాని వెనకాతల కొండంత పరమార్థము దేవుడు దాచించాడనేది ముందు మీరు గమనించండి. ఈ విశ్వమానవులైనటువంటి మానవ జాతి విమోచనం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన కొయ్య శిలువపై బలిపీఠము మీద ఒక బలి పశువు గాయము చేత వధించబడి రక్త ప్రోక్షణ ఎట్లయితే గావిస్తాదో ఇదే క్రమములో దేవుడు ఇక్కడ బలిపీఠం మీద బలి పశువు మాంసం వధించాలట, ద్రాక్షారసం కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క బలి మాంసముతో కలిపి పానార్పణముగా పోయబడాలని చెప్పేసేసి ఇక్కడ సంఖ్యాకాండము 15వ అధ్యాయము 5-7 వచనాల్లో వ్రాయబడింది. ఇంతకీ బలి అర్పణలో ద్రాక్షారసము యొక్క ప్రత్యక్షత ఏమిటి? ఈరోజు ప్రపంచ ముస్లింల దేశాలలో బక్రీద్ పండగ పేరు చెప్పి ఒంటెలను, గొర్రెలను, మేకలను, ఎడ్లను, ఆవులను బలిస్తున్నారు కదా. బలిస్తున్నారు, రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. అంటే ఇస్లాంలో కూడా బలి అర్పణ అనేది ఉంది. ఇస్లాంలో బలి అర్పణకు రాకక పూర్వమే ఇజ్రాయేలీలలో బలి అర్పణ అనేటువంటిది ఎప్పటి నుండో ఉంది. బైబిల్ ప్రకారంగా చూస్తే తొలి మానవుడైన ఆదాము కుమారులు 2 కయీను హేబేలు అనబడిన వారు. హేబేలు గొర్రెల కాపరి, అతడు గొర్రెలను బలిపీఠం మీద అర్పించునని చెప్పి ఆది కాండములో రాయబడినది. అయితే ఇక్కడ దహన బలిపీఠం మీద వధించబడిన గొర్రె పిల్ల యొక్క మాంసమును పైగా ద్రాక్షారసము కూడా బలి నైవేద్యంతో కలపాలి. ఈ మాటలను మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 26 అధ్యాయము 26వ వచనములో యేసు ప్రభువారు ఇట్లా చెప్పారు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను ఎత్తుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు దీనిని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము ఇదే అని చెప్పారు. చాలు. అంటే ఇక్కడ ప్రభు శరీరాన్ని ఇచ్చాడు, అంటే రొట్టెను ఇచ్చాడు. 2 ద్రాక్షారసమునిచ్చి ఇది నా రక్తము అన్నాడు. ఒక రొట్టెనిచ్చి ఇది నా శరీరం అని చెప్పారు, ద్రాక్షారసమునిచ్చి ఇది నా రక్తము అన్నారు. ఈ 2 కూడా మీకు ఎక్కడ కనబడుతున్నాయంటే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 5-7 వచనాల్లో మీరు చదివారు. గొర్రెను పొట్టేళ్లను వధించిన తర్వాత దాని మీద ద్రాక్షారసమును పానార్పణముగా పోయబడాలి. అంటే జగత్తు విశ్వములో జరగబోయేటువంటి క్రీస్తు ప్రభువులు వారి గొప్ప విమోచనార్థమై మానవులకిచ్చే రక్షణ పనిలో ఆయన తన రక్తాన్ని చిందిస్తారని, తన శరీరమును ఒక రొట్టెగా నైవేద్యంగా అర్పిస్తారనేటువంటి విషయం అక్కడ సంఖ్యాకాండములోనే చెప్పబడింది. అందుకే ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి సాదృశ్యం. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ రక్తం అనేది ఉంది, కానీ రక్తం పై కనబడదు.
ఎప్పుడు రక్తం బయటకు కనబడుద్ది? హఠాత్తుగా రక్తం కనబడాలంటే శరీరానికి గాయం అవ్వాలి. శరీరానికి గాయమైనప్పుడు వెంటనే శరీరములో నుండి ఎర్రని రక్తము బయటికి స్రవించబడతాది. అట్లాగనే ద్రాక్ష పండులో ద్రాక్ష రసం అనేది ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు ద్రాక్ష పండులో ఉన్న రసము బయటికి రావాలంటే ఎట్లా కనబడుతుంది? శరీరానికి ఎట్లా గాయమైతే రక్తం బయటకు వస్తుందో, ద్రాక్ష పండు పిండబడేసరికి దానిలో నుండి రసధారలు స్రవించబడతాయి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి నిలువెత్తు దేహానికి అటు ద్రాక్ష పండునకు సాదృశ్యము, అలాగే ప్రభువారి యొక్క శరీరమునకును గోధుమ రొట్టెకు సాదృశ్యము. బైబిల్లో సాదృశ్య రూపముగా అలంకరణగా చెప్పబడిన సంగతులు అనేకములు కలవు. వీటన్నిటికీ కూడా ఒక కొలమానాన్ని, ఒక రూపకల్పన దేవుడు చేసుకుంటూ వచ్చారు. ఇది అక్షరార్థంగా చదివే ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ అక్షరం వెనకాతల బోధించే దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క సంకల్పము ఆ అక్షరం వెనకాతల తెలియపరచబడతాది. అందుకే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. అప్పుడు చెట్లన్నీ వెళ్ళి ద్రాక్షవల్లితో ఇట్లా నేను నీవు వచ్చి మమ్ములను ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, అందుకు ద్రాక్షావల్లి చూడండి ఇటు దేవునిని అటు మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేనీయక మాని. చాలు అంటే ఇటు దేవుణ్ణి సంతోషపరిచి, అంటే దేవుణ్ణి సంతోషపరిచి అంటే ఇప్పుడు ఒక కూలివాడు శుభ్రంగా సారా తాగితే వాడికి నిశా ఎక్కినట్లు దేవుడు ద్రాక్షరసం త్రాగుతాడండి? అంటే దేవుణ్ణి ఎట్లా సంతోషపరుస్తుంది ద్రాక్షరసము? నరులను సంతోషపెట్టి దేవుని సంతోషపెట్టు నా ద్రాక్షరసం నేనియ్యక మానుదునా. యెషయా 53వ అధ్యాయం మీరు గమనిస్తే ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అర్థమైందా? అంటే ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు తృప్తి. అంటే క్రీస్తు ప్రభు వారు సిలువలో రక్తమును చిందించటము తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చబడుతుంది. దీనినే అక్కడ 12వ వచనంలో రాయబడింది. దేవునిని నరులను సంతోషపెట్టు. నరులు ఎప్పటి నుంచి సంతోషపడ్డారు? క్రీస్తు అనుగ్రహించే ఉచిత పాప క్షమాపణ ఎప్పుడైతే భూలోకంలో దొరికినదో అప్పుడు మానవులకు నిజమైనటువంటి సంతోషం కలిగింది. మరి అంతకుముందు మానవులు దేనిని బట్టి సంతోషించేవారు అనంటే యెషయా గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిస్తే ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు. వారి యొక్క ద్రాక్షారసము ద్వారా దొరికే సంతోషమంతయు అది అస్తమించినది. అది అస్తమించినది. అసలు సిసలైనటువంటి సంతోషం క్రీస్తు ప్రభు మరణం ద్వారా వెలుగులోకి వచ్చింది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దాని లోతులు ఎత్తులు కూడా పూర్తిగా అవగాహన కావాలి. ఖురానులో 5వ అధ్యాయము ఖురాను 5:90లో పాచికలను ద్రాక్షరసము సారా తాగద్దని ఒక మాట చెప్పాడు షఫీ బ్రదర్. ఖురాన్ అంతట్లో 3 చోట్ల కనబడుతుంది మద్యం నిషేధం, సారా తాకూడదు అని. కానీ బైబిల్లో మాత్రము అనేక సందర్భాలు ఈ ప్రస్తావన ద్రాక్షరసం కోసం ఆది నుండి కూడా వస్తూనే ఉంది. నోవాహు కాలములో ద్రాక్ష పండ్ల యొక్క రసము గుణము ఎరుగక అతడు త్రాగగా అతడు మత్తుడాయనని చెప్పి 9వ అధ్యాయం ఆది కాండములో కూడా చెప్పబడింది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవునిని నరులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము అంటే దేవుని ఎట్లా సంతోషపెట్టుట? క్రీస్తు శిలువలో రక్తము ద్రాక్షారసము వలె రక్తము చిందించుట చేత అది పొందుకున్న మానవులకు విమోచనము దొరుకుట చేత ఇటు మానవులకు రక్షణ సంకల్పం దొరికింది, అటు రక్షణ దొరకటాన్ని బట్టి మానవులకు నిత్యజీవం అనుగ్రహించే తండ్రికి సంతోషమాయ. కాబట్టి ఇక్కడ ద్రాక్ష పండ్లు అనగా క్రీస్తు ప్రభువులో చిందించబోయే రక్తమునకు సాదృశ్యం. సరే, ఇంకాస్త మనం ముందుకు వెళదాం. కానీ అసలు మొహమ్మద్ గారు ఎప్పుడైనా త్రాగుడు త్రాగారా? ఇది ఇప్పుడు నా సందేహం. ఇది నేను హదీసుల్లో నుండి నేను చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే సారాయి నిషిద్ధము, ఇస్లాం ధర్మం ప్రకారం సారాయే తాగకూడదు అన్నారు. మరి మహమ్మద్ గారి యొక్క పెండ్లిలో ఆయన ఏం చేశారు
ఆయన త్రాగారా లేదా? దీనికి ముందు ఖురానులో నుండి ఒక మాట నేను చదువుతా. షఫీ బ్రదర్ ఏదైతే 90 వచ్చిందని చెప్పారు, నేను 93 చదివిస్తున్నాను. ఖురాను 5వ అధ్యాయము 93లో ఇట్లా వ్రాయబడింది: సారాయి నిషేధింపక ముందు దానిని త్రాగిన ముసల్మానులకు. చూడండి, సారాయిక నిషేధము అంటే నిషిద్ధంలోకి రాలా, రద్దుపరచలా, కానీ ఈలోగా నమాజులు చేస్తున్నారు, తర్వాత 5 పూటలు నమాజ్ చేస్తున్నారు, మొహమ్మదుని ఫాలో అవుతూ ఉన్నారు, మసీదులు కట్టబడ్డాయి, తర్వాత రోజాలు రోజాలు వారు ఉంటున్నారు. ఇక్కడ ముసల్మాన్లు అనే మాట క్లియర్గా వ్రాయబడినది. సారాయి నిషేధింపక ముందు దానిని త్రాగిన ముసల్మానులకు పాపం అనేది ఉన్నదా అని కొందరు ముసల్మానులు ప్రశ్నించిరి. అయ్యా, ఇప్పుడైతే మీరు రద్దుపరిచారు, మరి ఇంతకుముందు మేము ఇవన్నీ కూడా త్రాగిన వాళ్ళమే కదా, త్రాగి 5 పూటల నమాజు చేసి మొహమ్మదును అనుసరించిన వాళ్ళం కదా, మరి ఈ విధంగా త్రాగితే మాకేమైనా పాపము జరుగుతుందా అని కొందరు వచ్చి మొత్తం మీద మొహమ్మదు వారిని అడగటం జరిగింది, ప్రశ్నించిరి. దానికిందు జవాబు ఇట్లా ఇవ్వబడినది: నిషేధమునకు పూర్వము మత్తు పదార్థములు సేవించిన వారికి ఎట్టి పాపమును లేదు. అంటే ఆజ్ఞ రాకక ముందు, నిషిద్ధమనే మాట చెప్పకముందు 5 పూటలు కాదు, 10 పూటలు కాదు, ఎంత నమాజులు చేసినా వారు సారా త్రాగినా తప్పు కాదని ఖురాన్ చెప్తుంది. అయితే వారు ఇక మీదట భక్తి మార్గమును స్థిరముగా నుండి దాని యందు సంపూర్ణులై దేవుని ప్రీతిపాత్రులు కావలెను. సత్కార్యములు చేయవారిని దేవుడు ప్రేమించును. కావున ముసల్మానులు సదా సత్ప్రవర్తన గలవారై వారు మేలును ధర్మము చేయుచుండవలెను అని రాయబడినది. అంటే ఆజ్ఞ రాకక ముందు 5 పూటలు నమాజు చేసేటువంటి మొహమ్మద్తో ఫాలోవర్స్ అయిన వారందరూ కూడా సారా త్రాగేవారనే ఖురానులో వ్రాయబడింది. ప్రారంభము నుండి ఇస్లాం ధర్మం ప్రకారము సారాయి నిషేధము కానే కాదు. ఇప్పుడు హదీసుల్లో నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఇంత సహోదరుడు ఒక మాట చెప్పాడు, బ్రాందీ దుకాణములోకి వెళితే అక్కడ వైన్ మనకు దొరుకుతుంది, వైన్ అంటే ద్రాక్షారసముతో తయారు చేసేసింది అని. అసలు మత్తు పదార్థం అనేది సృష్టిలో ఎన్ని రకాలుగా ఉత్పత్తి అవుతుంది. ఒక విషయం తెలుసా, బార్లీ ద్వారా కూడా మద్యము తయారవుతుంది, బెల్లము ద్వారా కూడా సారాయి తయారవుతుంది. ఇంకెలా చెప్పుకుంటూ వెళితే కుళ్ళిపోయిన పండ్లు పలహారాలు వాటి ద్వారా కూడా తయారవుతాయి. మురగబెట్టినటువంటి రైసు లేకపోతే భోజనం అన్నము ద్వారా కూడా సారాయి తయారు చేయవచ్చు. గోధుమ నుండి కూడా సారాయి తయారు చేయవచ్చు, బార్లీ నుండి కూడా సారాయి తయారు చేయవచ్చు. ఇవి నా మాటలు కావు, మొహమ్మద్ వారు హదీసుల్లో ఏం చెప్పారనేది ఇప్పుడు నేను ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఆ సందర్భంలో అంటే మహితోక్తులు 2వ భాగం 2వ వాల్యూమ్ పుస్తకములోండి 120 పేజీలు ఈ మాటలు ఇట్లా వ్రాయబడినాయి. ఆ సందర్భంలో హజరత్ అబూ మూసా రజీ దైవ ప్రవక్త, చూడు, మా ప్రాంతములో యావలు అనగా బార్లీతో సారాయిని తయారు చేస్తూ ఉన్నారు. అలాగుననే తేనెతో బితా, దాని పేరు బితాట, బితా అనేటువంటి మరొక విధమైన సారాయి తయారు చేస్తున్నారు. వీటిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే, మొహమ్మదు కాలంలో ప్రవక్త పదవి వచ్చిన తర్వాత నమాజులు కొనసాగుతున్న రోజుల్లో ఎవరో మొత్తం మీద కొందరు వచ్చి మొహమ్మదును అడిగారు, ఏమని, అయ్యో మా ప్రాంతములో బార్లీతో సారాయి తయారు చేస్తూ ఉన్నారు, దాని పేరు మీర్జు, దాని పేరట బార్లీతో తయారు చేసే మత్తు పదార్థాన్ని సారాయిని మీర్జు అంటారట, మీర్జు అనే మాట. తర్వాత తేనెతో తయారు చేసినటువంటి సారాయిని బితా అనే మాట అరబిక్ భాషలో ఆ మాటలు వల్లిస్తారు. అయితే ఈ విధమైనటువంటి సారాయి మా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా తయారు చేస్తున్నారు, దీనిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. దానికి ఆయన, మత్తు కలిగించే ప్రతి వస్తువు నిషిద్ధమే. ఒక ద్రాక్ష పండ్ల ద్వారా వచ్చే రసమే నిషిద్ధము కాదు సుమా. బార్లీ ద్వారా ఖర్జూరాన్ని నానబెట్టి కూడా సారాయి తయారు చేస్తారట. ఈ మాటలు కూడా ఇందులో వ్రాయబడ్డాయి. ఖర్జూరము ద్వారాను, బార్లీ ద్వారాను,
మొదలగు మన ప్రాంతాల్లో అయితే బెల్లము ద్వారాను, నానబెట్టిన రాత్రి అన్నము ద్వారాను, కుళ్ళిపోయినటువంటి పండ్ల ద్వారాను, రకరకాలైన రీతులలో ఆ యొక్క సారాయిని తయారు చేస్తారు. అయితే ఇక్కడ దానికి ముందు భాగము 118వ పేరాలో ఇట్లా వ్రాయబడినది, ఖర్జూరాలను నానబెట్టడం మంచిది కాదు. ఇది మొహమ్మద్ వారు చెప్తున్నారు. ద్రాక్ష పండ్లను కానీ ఖర్జూరపు పండ్లు కానీ నానబెట్టి త్రాగేది ఎంత మాత్రము మంచిది కాదు అని చెప్తే, ఇక్కడ జనులారా జాగ్రత్తగా వినండి. హజ్రత్ అన్సన్ బిన్ మాలిక్ రజీ కథనం ప్రకారం నేను అనగా హజ్రత్ అబూ తల్కు రజీ ఇంట్లో జనానికి ప్రతినిత్యము సారాయి పోస్తుండేవాణ్ణి. ఒక వ్యక్తట మొహమ్మద్ గారి కాలంలో ఒక ఇంట్లో, మరి సారా దుకాణం అనుకుంటానేమో, ఒక ఇంట్లో నిత్యము నేను సారాయి పోస్తుండేవాణ్ణి. ఆ రోజుల్లో ప్రజలు ఖర్జూరపు సారాయి త్రాగేవారు. ఏమంటే బ్రదరు, బైబిల్లో ద్రాక్షారసం అంటే ప్రపంచం మొత్తం మీద ద్రాక్ష పండ్లతోటే మద్యం చేస్తారన్నట్టు చెప్పాడు బ్రదర్ షఫీ. కానీ ఆ ఇస్లాం మత గ్రంథాలు ఏం బోధిస్తున్నాయనంటే ఖర్జూరముతో కూడా సారాయి తయారు చేసేవారట. మరి ఈ మాట ఎందుకు చెప్పలేదు బ్రదర్? బైబిల్లో ద్రాక్ష రసం ఉందా అన్న మాటను బట్టి బైబిల్ను తప్పు పట్టడానికే ప్రయత్నం చేస్తూ వచ్చాడు తప్ప, ఖర్జూరంతో కూడా అరబ్బు దేశాల్లో మహమ్మద్ కాలంలో కూడా సారాయి త్రాగేవారు ఖర్జూరంతో అన్న విషయము అతడు సమాధి చేసేసాడు. ఆ విషయాన్ని బైబిల్లో ఉన్న మాటను లేవదీస్తూ బైబిల్ పెద్ద తప్పు అన్నట్టు బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు మహమ్మద్ గారు ఏం సారాయి తాగారు నేను చెప్తా. ఇప్పుడు సారాయి తాగారైనా లేదా? మద్యము నిషిద్ధం అని చెప్పినటువంటి ఆయన పెళ్ళైన తర్వాత, పెళ్లిలో ఆయన భోజనం చేసిన తర్వాత ఆయనకి ఎవరు సారా పెట్టించారో ఈ విషయాలు ఒక్కొక్కటి ఇప్పుడు నేను వెలుగులోకి తీసుకొని వస్తా. జాగ్రత్తగా వినండి. మరలా నేను చదువుతూ ఉన్నాను. నేను అనగా హజ్రత్ అబూ తల్వా అనే వారి ఇంటిలో నేను సారాయి పోస్తుండేవాడిని. ఆ రోజుల్లో ప్రజలు అధికంగా ఖర్జూరముతో తయారు చేసిన సారాయి త్రాగేవారు. ఓ రోజు దైవ ప్రవక్త సల్లాం గారు చాటింపు ఒక వ్యక్తి ద్వారా ఇట్లా ప్రకటన చేయించాడు. జనులారా జాగ్రత్తగా వినండి, ఈ రోజు నుండి సారాయి నిషేధించబడినది అని చాటింపు చేయించారు. అప్పుడు హజ్రత్ అబూ తల్వా రజీ ఈ చాటింపును వినిన వెంటనే వెళ్ళి సారాయిని తన ఇంటిలో నుండి బయటకు తీసుకొచ్చి పారబోయి అని అన్నారు నాతో. అంతటా నేను ఆ సారా కుండలను బయటకు తీసుకువెళ్ళి పారబోసాను. ఆ రోజు మదీనా వీధులలో సారాయి ఏరులై పారు సాగునంతగా ఉండేది. ఆ సందర్భంలో కొందరు కడుపులో అంతకు ముందే సారాయిని వారు త్రాగి ఉన్నారు, వారునూ నాశనమయ్యారు అని అన్నారు. అప్పుడు దేవుడు అల్లా ఈ సూక్తిని అవతరింప చేశారు. అనగా 5:93 ఖురాన్ ఇందాన్ని చదివించేది చూసారండి. ఆ ఆయాతును సారాయి నిషిద్ధము అని అల్లా గారు అప్పుడు చెప్పారట. మరి అంతకుముందే మహమ్మద్ గారి కాలంలో ఆయన శిష్యులు కూడా సారాయిని సేవించున్నట్లుగా వ్రాయబడినది. మదీనా పట్టణములంతా కూడా సారాయి ఏరులై పారేదట. ఆ సారాయి దేనితోని అంటే ఖర్జూరపు వంటకముతో చేసిన సారాయి. బాబు బ్రదర్ షఫీకి ద్రాక్షారసముతో చేసిన మద్యమే తెలిసేమో తప్ప బార్లీ ద్వారా కూడా మద్యం తయారవుతుందని కానీ, అలాగుననే బెల్లముతో కూడా సారాయి తయారవుతుందని కానీ, ఏమంటే అలా కుళ్ళిపోయినటువంటి పండ్ల ద్వారా కూడా సారాయి తయారవుతుందని కానీ, మురగబెట్టిన మనం తినే అన్నము ద్వారా, అన్నం మెతుకుల ద్వారా కూడా సారాయి తయారవుతుందని కానీ బహుశా షఫీ బ్రదర్కి ఇంకా లోక జ్ఞానములో కొంత కూడా తెలియదేమో. కారణం ఏంటంటే ఖర్జూరంతో కూడా సారాయి మదీనా పట్టణములో ఏరులై పారేదని చెప్పి వ్రాయబడినది. తర్వాత ద్రాక్ష పండ్లను నానబెట్టిన మద్యమున గాని, ఖర్జూర పండ్లను నానబెట్టిన త్రాగినదే గాని మీకు మంచిది కాదు. హజ్రత్ జాబీర్ బిన్ అబ్దుల్ రజీ కథనం ప్రకారం ద్రాక్ష ఖర్జూరం ద్వారా ఖర్జూరకాయలను నానబెట్టడాన్ని, ఈ విధంగా మద్యం తయారు చేయడాన్ని దైవ ప్రవక్త సల్లాం మమ్మలను అడ్డగించారు. అంటే తయారు చేయొద్దు అని చెప్పారు.
క్రింద భాగంలోకి నేను మరలా పెడుతున్నాను. హజరత్ అబ్బు ఆ కథాదీ రజీని కథం ప్రకారంగా పండిన ద్రాక్ష, పండిన ఖర్జూరాలకు కానీ, ద్వార ఖర్జూరాలతో కానీ, పోని మిగతా పచ్చి పచ్చిగా ఉన్న ఖర్జూరాల పండ్లతో కానీ కలిపిన మద్యము తయారు చేయటానికి లేక నానబెట్టకూడదని దైవ ప్రవక్త సల్ల మాకు తాకీదు చేశారు. మత్తు కలిగించని పానకము తయారు చేయటానికైతే ఆ వస్తువులు మీరు వాడుకోవాలేమో కానీ మత్తు కలిగించే విధంగా మీరు దానిని నానబెట్టకూడదు అన్నారు. అయితే మహమ్మద్ గారి యొక్క పెళ్లిలో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. మహమ్మద్ గారి యొక్క పెళ్లిలో ఏం జరిగిందంటే, హజరత్ సాహెల్ బిన్ సౌదీ రజనీ కథనం ప్రకారం హజరత్ అబు ఉసైద్ సౌదీ గారి యొక్క రజీ గారు తన వివాహములో దైవ ప్రవక్త సల్లాము గారిని తమ ఇంటికి విందుకు భోజనానికి ఆహ్వానించారు. ఆ రోజు నూతన వధువైనటువంటి ఆయన భార్య ఆయన ఇంట్లో స్వయముగా పనిచేస్తూ ఉండింది. నేను ఉజైద్ సౌదీ రజీ గారితో ఇలా అన్నాను, ఏమని? ఆమె దైవ ప్రవక్త సల్లాముకు ఏమి త్రాగనిచ్చిందో మీకేమైనా తెలుసా? రాత్రి ఆమె ఖర్జూర పండ్లను నానబెట్టింది. తర్వాత దైవ ప్రవక్త సల్లాం వచ్చి భోజనం చేశాక ఆమె ఈ పానాన్ని ఆయనకు త్రాగనిచ్చింది. మొహమ్మద్ గారు ఏదైతే ఖర్జూరం నానబెట్టినటువంటి దానిని త్రాగితే అది మద్యం, అది త్రాగకూడదని అంతకుముందు ఆయన చెప్పారో, సరిగ్గా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన భార్య ఆయనకు భోజనం పెట్టి భోజనం తర్వాత ఖర్జూరముతో నానబెట్టినటువంటి ఆ యొక్క పానీయాన్ని మొహమ్మద్ గారికి ఇచ్చిందట. ఈ విషయం మెల్లిమెల్లిగా అందరి కంటికి అందరి చెవికి వెళ్ళి అందులో ఒక ఆయన అంటున్నాడు, ఇంతకీ ఆవిడ ఆయనకి ఏమిచ్చిందో మీరు చూసారా? మన ప్రవక్త గారికి ఆమె ఏమిచ్చిందో మీకు తెలుసా? మొహమ్మద్ వారు ఏదైతే త్రాగద్దు అని చెప్పారో సరిగ్గా ఆవిడ భోజనం మొహమ్మద్ గారికి పెట్టి భోజనం అయిన తర్వాత ఆమె స్వయంగా ఆయనకి పానాన్ని త్రాగనిచ్చింది అనే మాట ఇక్కడ హదీసుల్లో రాయబడినది. మరి ఈ మాటను బట్టి ఏ విధంగా ఆలోచించాలి అంటే, మహమ్మద్ గారు కూడా ఖర్జూరముతో నానబెట్టిన సారాయి త్రాగద్దు అని ఆయనే చెప్తూ స్వయంగా తన భార్య పెళ్ళైనటువంటి మొదటి రోజు విందు అయిన తర్వాత ఖర్జూరాలతో నానబెట్టిన పానీయాన్ని మొహమ్మద్ వారి నోటికి అందజేస్తే మొహమ్మద్ వారే దానిని త్రాగిను అని చెప్పి రాయబడింది. రెండో మాట కూడా నేను చదువుతున్నాను. హజరత్ సాహెల్ బిన్ సౌదీ రజీ కథనం ప్రకారం హజరత్ అబు ఉజైద్ సౌదీ రజీ పెళ్లి చేసుకొని దైవ ప్రవక్త సల్లాముకు ఆయన అనుచరులకు వలీమా అంటే పెళ్ళైన తర్వాత వలీమా అంటారు, వలీమా విందును ఏర్పాటు చేశారు. అప్పుడు స్వయముగా అబు ఉజైద్ అనగా వధు ఉమ్మే ఉసైదు రజీ భోజనమును వండి అతిథులకు వడ్డించారు. ఆమె ఆ రాత్రి ఒక ముంతలో ఖర్జూరపు పండ్లను నానబెట్టారు. మరునాడు దైవ ప్రవక్త సల్లాం భోజనం చేసిన తర్వాత ఆమె ఆ ఖర్జూరపు పండ్లను బాగా పిండి నీటిలో వాటిని బాగా కలిపి నానబెట్టి తర్వాత ఆయనకి త్రాగనిచ్చుటము జరిగినది. దీనికి ముందు మహమ్మద్ వారు ఏం చెప్పారంటే, నానబెట్టిన ఖర్జూరం కూడా త్రాగద్దు అన్నారు. అది కూడా ఒక విధంగా నిషా మీకు వస్తుంది అని చెప్పారు. అలాంటిది మరి మహమ్మద్ వారే అక్కడ త్రాగినట్లుగా కనబడుతూ ఉన్నది. ప్రవక్త పదవి లభించిన తర్వాత, ఖురాన్ గ్రంథం అవతరించిన తర్వాత కూడా మా మదీనా ప్రాంతంలో సారాయి ఏరులై పారుతూ ఉన్నది అని వ్రాయబడినది. కాబట్టి సహోదరుడు షఫీ బ్రదర్ చెప్పిన మాటల్లో ముందు వెనక ఏమి ఆలోచించకుండా బైబిల్లో తారుమారు చేయబడినది, బైబిల్లో దేవుని వాక్యాలు లేనే లేవు అని చెప్పటానికి ఈ మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. నా ముందు వీడియోలో ఒక మాట మాట్లాడా. అదేమిటంటే, అసలు ద్రాక్షారసాన్ని ఎవరికిస్తారు? గాయాలతో ఉన్నవాడు, చావుకు సిద్ధమైపోతున్న వాడికి, ఆ నొప్పి నుండి వాడికి నివారణ కలిగించటానికి ఈరోజు హాస్పిటల్కి వెళ్తే మత్తు ఇంజక్షన్లు అయితేనేమి, మందులైతేనేమి, ఔషధాలు ఎట్లాగైతే ఉన్నాయో, ద్రాక్ష రసములో ఆనాటి కాలంలో ఔషధ గుణం ఉంది. దాన్ని త్రాగడం చేత మొదట మనిషికి మత్తు కలగటం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు చెప్తారు, మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి,
ఒక వారం రోజులు మీరు ఏ పనులు పెట్టుకోకూడదు, అప్పుడు కానీ జబ్బు మీకు సంపూర్ణంగా విడుదల కలగదు. కాబట్టి ఒక 10 రోజులు మీరు ఈ పని కూడా చేయకుండా ముందు ప్రశాంతంగా మీ బాడీ అంతా కూడా చక్కగా ఉండాలి అని అంటే మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటారు. అంటే విశ్రాంతి పొందాలి. ఈ విశ్రాంతి ఈరోజు మనం కల్పించుకున్న నిద్రపోవటానికి, ఆ రోజులలో దీనిని సేవించుట చేత సులభముగా వారు కాస్త మత్తులోకి వెళ్ళటం చేత వారి యొక్క బాడీ విశ్రాంతి పొందటాన్ని బట్టి శరీరము గాయాలు త్వరగా మానుకునే అవకాశము వచ్చేవి. ఈ కారణము చేతనే సృష్టిలో దేవుడు గాయములతో ఉన్నవాడికి మాత్రమే పోయాలి. ఆరోగ్యవంతుడు బాగా ఉన్నవాడికి ద్రాక్షారసంతో పని లేదు. అందుకే ప్రభు చెప్పారు, రోగులకే గాని ఆరోగ్యము గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. గాయాలతో ఉన్నవాడికి ద్రాక్షారసము, గాయం లేని వాడికి ద్రాక్షారసంతో పనేటండి? ఇది బైబిల్ యొక్క విధానం. బైబిల్ ఏ సందర్భంలో త్రాగమని చెప్పింది? ఔషధ గుణం. ఇప్పుడు యేసు ప్రభు అన్నారు, ఆయన అనేకులను స్వస్థపరిచాడు. కారణం, ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులగుటకు ఆయన వారికి అధికారము అనుగ్రహించారు. రెండో విషయానికి వచ్చేసరికి, ఈ ద్రాక్షారసమును యెరూషలేము నుండి ఒక మనుషుడు యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు దొంగల చేతుల్లో అతడు గాయపరచబడ్డాడు. ఈ మాట లూకా సువార్త 10 అధ్యాయము 34 వచనం 36 వచనాల్లో ఉంటుంది. అప్పుడు ఒక సమరయుడు వచ్చి అతనికి ద్రాక్షారసము పోసి అతడు కాస్త స్థిమితంలోకి వచ్చాడు. గాయాల నుండి అతడు కాస్త నివారణ కలిగేటువంటి పరిస్థితి అతనికి కలగటము జరుగుతూ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని, ఆ యొక్క ఖర్జూరాన్ని గురించి, తర్వాత ద్రాక్షారసాన్ని గురించి చాలా విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఈ హదీసులు నేను పరిశోధన చేయగా ఆయన ఇస్లామును అంగీకరించినటువంటి ఆయన అనుచరులు కూడా ఎట్లా దానిని సేవిస్తూ వచ్చారు. ప్రతివాడు మందు త్రాగేవాడిని చెప్పుతో కొట్టమని మొహమ్మదే చెప్పారు. అలాంటిది ఒక ఇంట్లోకి వెళితే వారు ఒంటెను చీల్చి, ఒంటె గుండెకాయలు తీసేసి, ఒంటె చర్మాన్ని కోసేసేసి ఆ అవతల వారు సారాయి తాగుతుంటుంటే ఫాతిమా భర్త హజరత్ ఆలీ మామగారైన మొహమ్మద్తో చెప్పారు, మావయ్య పలానా చోట 2 ఒంటెలు నేను పెడితే పలానా వాడు చంపేసి సారాయి తాగుతున్నారంటే మీరు వచ్చి మాటతో మాట్లాడాడంటే మొహమ్మద్ వారు వెళ్ళారు. అవతల వాడు బాగా తాగేసి ఉన్నాడు. వాడు ఏమన్నా తెలుసా, మీరంతా మీ విలువెంత, మీరందరూ నా తండ్రి చేతి కింద బానిసలే, మీరు నాకు చెప్పవచ్చారా అన్నారు. వెంటనే మొహమ్మద్ వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ అంతకుముందు ఆయన చెప్పారు, మద్యం తాగే వారిని చెప్పులతో కొట్టండి, బెత్తములతో కొట్టండి అని అదే మొహమ్మద్ చెప్పారు. తీరా ఒకడు మద్యం తాగటం ఎదురుగా చూసినప్పటికీ వాడిని ఏమీ కూడా అనలేక వెళ్ళిపోయాడు మొహమ్మద్ గారు. మరి మొహమ్మద్ గారికి పెళ్ళైన తర్వాత తమ భార్యలు నానబెట్టిన ఖర్జూరము యొక్క వంటకముతో చేయబడినటువంటి ఆ రసాయన్ని ఆయనకిస్తే ఆయన త్రాగుతూ వచ్చిరి అని చెప్పేసేసి వ్రాయబడినది. అయితే బైబిల్ గ్రంథ ప్రకారంగా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది, సంసోను యొక్క తల్లి దగ్గరకు దేవుని యొక్క దూత వచ్చి మాట చెప్తాడు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగక ఉండుము. అపవిత్రమైనది దేనినైనను ముట్టకుండు తినకుండుము. నీవు గర్భవతివై చాలండి. అంటే పూర్వము బిడ్డను కనబోయేటువంటి గర్భవతిగా ఉన్న తల్లికి ద్రాక్షారసాన్ని పట్టించేవారు. ఎందుకని? ఆమె స్థితి ఆ టైంలో మరణ అవస్థితి. బిడ్డకు జన్మనిస్తాదో లేదో, బిడ్డను కంటాదో చచ్చిపోతుందో తెలియదు. అలాంటి టైంలో ఆమె నొప్పిని భరించటం కొరకు మంత్రసాన్లు ద్రాక్షారసాన్ని పట్టించే వాడికి ఆ రోజుల్లో వారి కొరకు ఉండేది. గాయాలతో ఉన్నవాడికి ఇవ్వాలి, ఎందుకంటే ఆ నొప్పి నివారణ కలగటానికి.
చావు స్థితిలో ఉన్న ఆ యొక్క గర్భిణీ స్త్రీకి ద్రాక్షారసం పట్టించేవారు. ఇప్పటి కాలంలో మనం ఏం చేస్తున్నాం? స్త్రీ గర్భం ధరించింది అనడంతో హాస్పిటల్కి ప్రతి నెల వెళ్తున్నాం. స్కానింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. బేబీ గ్రోత్ బాగానే పెరుగుతుంది, పర్వాలేదు అని చెప్పి 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 7, 9 ఇట్లా ప్రతి నెల రిపోర్ట్స్ మనం తీసుకుంటున్నాం. పర్వాలేదని చివరికి అని చెప్పొద్ది, పలానా రోజు ఆపరేషన్ పడుతుంది, మీ బిడ్డకు ఖచ్చితంగా ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి అని. సరే, ఇప్పుడు ఆపరేషన్ కానీ మన బిడ్డను తీసుకొని వెళ్తాం. ఇప్పుడు డాక్టర్లు డైరెక్ట్గా కోసేస్తారా ఆ యొక్క వ్యక్తిని? కాదే, మొదట ఆ వ్యక్తికి మత్తు ఇంజెక్షన్ ఎక్కిస్తారు. మత్తు ఇండియా యొక్క ఔషధాన్ని ఆమె శరీరంలోకి అందించిన తర్వాత, ఆమె మత్తులోకి వెళ్ళిన తర్వాత సిజరింగ్ ఆపరేషన్ చేస్తారు. కొన్ని సందర్భంలో ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అట్నుంచి అట్లాగనే ఆ యొక్క అంబులెన్స్లో మోసుకొని వెళ్ళిపోతాం. వెంటనే కట్ చేసేసి వైద్యం చేసేస్తారేటండి. ఆ వ్యక్తికి ఉన్న పాటున మత్తు ఇంజెక్షన్. ఈలోగా అతని అరుపులు కేకలు వర్ణతీతం. ఇప్పుడు ఆ కేకలు లేకుండా, అరుపులు లేకుండా నెమ్మదిగా ఉండాలంటే అతనికి తప్పనిసరిగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఎముకలను సరిచేయటం అనేది, వైద్యం చేయటం అనేది, ఆపరేషన్ చేయటం, కుట్లు వేయటం అనేది అప్పుడు జరుగుతుంది. మరి ఈ రోజుల్లో ఇది ఎట్లా వాస్తవమో, పూర్వకాలములలో గాయాలతో ఉండి బాధ తట్టుకోలేనటువంటి వారికి ద్రాక్షారసం ఇచ్చుట వాడిక. అది పెద్ద అపవిత్రముగాను, అది పెద్ద భూతుగా మనం ఆలోచించవలసిన పని లేదు. 2, గర్భవతిగా ఉన్న తల్లులకు బిడ్డను కనబోయే కాన్పు సమయములో కలిగే నొప్పిని తట్టుకోవటానికి ఆ రోజులలో మంత్రసాలి స్వయంగా ద్రాక్షారసాన్ని పట్టించేవారు. ఇలాగ ప్రతి స్త్రీ కూడా ఆ విధంగానే కనేవారు. ఇప్పుడు సంసోను తల్లి దగ్గరికి వచ్చినప్పుడు దేవదూత అని చెప్పాడంటే, అందరిలాంటి దానివి నువ్వు కాదు, అందరిలాంటి బిడ్డ వలె నీ బిడ్డ నువ్వు కనటం కాదు, కానీ దేవుడే ఒక రక్షకుడు వంటి బిడ్డను నీ కడుపుని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మిగతా స్త్రీల వలె నీవు మాత్రం ద్రాక్షారసము కానీ మద్యము త్రాగద్దు అని స్వయముగా దూతే వచ్చి ఆ తల్లితో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ మాట చెప్పకపోతే అందరు స్త్రీలకు వలె బహుశా ఈమె కూడా కనే సమయం వచ్చినప్పుడు ద్రాక్షారసం త్రాగేది. అప్పుడు దేవుని గొప్పతనం ఏముంది? ఇప్పుడు ఆపరేషన్ లేకుండా బిడ్డను కన్నదంటే మనం చాలా అభినందిస్తాం. ఏంటి ఆపరేషన్ పడలేదా? లేదు సార్, 4 బిడ్డలను కన్నది తల్లి. ఒక్కరు కూడా ఆపరేషన్ కూడా పడకుండా 4 కూడా స్వయంగా తల్లి నొప్పులు భరిస్తూ కన్నదంటే, ఈ రోజుల్లో అలాంటి బిడ్డను అలా 4 బిడ్డలు కన్నాబట్టి నీకు చేతులెట్టి దండం పెట్టాలమ్మా అంటారు. ఇక ఆపరేషన్ విషయానికి వస్తేనంటారా, అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. అందరికీ జరుగుతున్నట్టు మన ఇంట్లో కూడా అలా జరిగిందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆ రోజుల్లో బిడ్డలకైనా ప్రతి తల్లి ఖచ్చితంగా ఆ నొప్పులు పడవలసిన సందర్భంలో ద్రాక్షారసం పట్టించి వాడుకుండేది. అందుకు దేవదూత వచ్చి చెప్పాడు, లేదు దేవుడు నీ యందు ఉన్నాడని, నీకు పుట్టబోయే దేవుడి బిడ్డ దేవుని వరపుత్రుడని లోకమంతా ఎరుగున్నట్లు ఆ టైంలో నీవు మద్యమును కానీ ద్రాక్షారసము కానీ ఏది కూడా పుచ్చుకోవద్దని బిడ్డకు జన్మనివ్వబోయే తల్లితో ముందుగా దేవుని దూత వచ్చి చెప్పడము జరిగినది. దీన్ని బట్టి బైబిల్ మనకి ఏం అర్థమవుతుంది, మనకేం బోధిస్తుందంటే, ఆరోగ్యముతో సుఖంగా ఉన్నవాడు కాదది ద్రాక్షారసము, గాయముతో ఉన్న వానికి మాత్రమే పోయింది. ఆరోగ్యం ఉన్నవాడికి ఏం పోయే కాలం వాడు త్రాగటానికి. కానీ రాను ప్రపంచం ఎట్లా అలవాటైందంటే, గాయాలతో ఉన్నప్పుడు అది త్రాగుతూ ఎట్లాగా మత్తెక్కి నిశా ఎక్కి ప్రశాంతంగా నిద్రపోతున్నాం, ఇది మామూలు టైంలో కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మద్యము రాను ఆ విధమైనటువంటి అలవాటుకు దారి తీసింది. అంతే తప్ప మీరు జీవితకాలం అంతా మత్తుకు బానిసలై ఉండేందుకే నేను మీకు ఈ ద్రాక్షారసం ఇస్తున్నాను అన్న ఉద్దేశముతో దేవుడైతే ఈ సృష్టిలో ద్రాక్షారసాన్ని ఇవ్వలేదు. ఒక యాపిల్ ఫలం ఉందంటే దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది, ఒక మామిడి పండు ఉందంటే దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది, ఒక నేరేడు పండు ఉన్నదంటే దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది, ఒక అరటి పండు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మరి ద్రాక్ష పండు వల్ల ఏం ప్రయోజనం అని అంటే, ద్రాక్షను గురించి దేవుడు ఎంత చక్కని వివరణ ఇచ్చాడు చూడండి. 72వ కీర్తన తొలి వచనం. అందుకే బైబుల్ మీద అవగాహన లేని వారికి ఏమీ అర్థం కాదు. 72వ కీర్తన తొలి వచనము.
దేవా రాజునకు నీ న్యాయ విధులను ఆ, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయుము. ఆ, నీతిని బట్టి నీ ప్రజలకును ఆ, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి ఉమ్, అతడు న్యాయము తీర్చును. ఉమ్, నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ఉమ్, ప్రజలలో శ్రమ నొందిన వారికి ఉమ్. అతడు న్యాయము తీర్చు. న్యాయము తీర్చు. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు రండి, అదే 76వ కీర్తన మొదటి మాటలో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. అమ్మా, యూదాలో దేవుడు ఎలాంటి వాడు? ప్రసిద్ధుడు. ప్రసిద్ధుడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. అంటే యూదాలో నుండి లోకరక్షకుడు, రక్తమును చిందించే విమోచకుడు వస్తాడని ఆ మాటలో మనకు అర్థం. ఇంతకు ముందు మీరు చదివేరే 72వ కీర్తన మరొకసారి, దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము అని అంటూ ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినవి. 15వ వచనం, అతడు చిరంజీవి యగును, షేబాగ్ బంగారము అతనికి ఇయ్యబడెను, అతని క్షేమమునకై జనములు నిత్యము ప్రార్థన చేయుదురు అని రాయబడింది. ఈ వచనాలన్నీ కూడా క్రీస్తుకే, సిలువలో రక్తము చిందించబోయే క్రీస్తుకి సంబంధించినవి. ఇప్పుడు 80 కీర్తన తొలి మాట చదువుదాం. ఇశ్రాయేలు కాపరి మందవలే యోసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసీనుడా. 8వ వచనం చదువుదాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి స్థలమును నీవు సిద్ధపరచితివి. కాబట్టి చూడండి 14వ వచనం, సైన్యముల అధిపతి యగు దేవా, ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఈ ద్రాక్షావల్లిని అంటే బైబిల్లో ఎక్కడైతే ద్రాక్ష గెల, ద్రాక్షావల్లి అనే సందర్భాలు మీకు కనబడుతున్నాయో అక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క సంపూర్ణ ప్రస్తావన కనబడతాది. 72వ కీర్తన తొలి వచనములో కానీ, 76వ కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్ధుడన్న మాట కానీ, 80వ కీర్తన 6వ వచనము, ఇక్కడ 8వ వచనం, 14వ వచనం కానీ గమనిస్తే నీ ద్రాక్షావల్లిని కాయము. యేసు ప్రభు 15వ అధ్యాయము యోహాను సువార్త తొలి వచనం చెప్తారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ద్రాక్ష పండులో రసం ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది, పైకి మాత్రం కనబడదు. దాన్ని పిండితే అందులో నుండి రసధారలు స్రవించబడను. అలాగే క్రీస్తులో రక్తం ఉంది, ఆయన గాయమైన తర్వాత తనలో నుండి రక్తధారలు స్రవించబడ్డాయి. కాబట్టి సంఖ్యాకాండ 15వ అధ్యాయము ఆ యొక్క 5-7 వచనాల్లో ప్రకారముగా బలి అర్పణము అర్పించేటప్పుడు తప్పనిసరిగా 1/4 ద్రాక్షరసము ఆ బలి పశువు మీద ప్రోక్షించాలి అన్నాడు. కాబట్టి అక్కడ బలిపీఠం మీద బలి అర్పణంలో కూడా ద్రాక్షరసాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు దేవుడు? తర్వాత దేవునికి నరులకు సంతోషమునిచ్చు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మానుదునా? ఏమంటే ఇలాగ ఒక వచనం కాదు సుమా, బైబిల్ అంతటిని మీరు అవగాహన చేసుకుంటే చాలా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి సహోదరుడు బైబిల్ను పూర్తిగా తప్పని చెప్పే ప్రయత్నంలో, బైబిల్ను చదవకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో, ఖురానే పెద్ద గొప్ప గ్రంథము, ఖురాను ద్వారానే మానవులకు స్వనిత్య జీవం దొరుకుద్దనే ప్రయత్నములో ప్రపంచ ముస్లిములు సారాయి త్రాగరు అన్నాడు. ఈరోజు ఎంతమందిని చూపించమంటారు? ముస్లింలను బోల్డ్ మంది ఉన్నారు సారా త్రాగేవారు, హిందువులను బోల్డ్ మంది ఉంటారు, యేసు ప్రభుని పేరుకు నమ్మేమని అనుకునేటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు. అయితే ద్రాక్షారసం ఎవరికి త్రాగించాలంటే, బిడ్డను కనే టైంలో నొప్పులు పడుతున్న తల్లికి ఆ బిడ్డను కనే సందర్భంలో చావు స్థితి రాకుండా నొప్పిని భరించే ఓపిక ఇవ్వటం కొరకు ఆమెకు ద్రాక్షారసం పట్టించటం అనేది ప్రారంభము నుండి సృష్టిలో వాడిక. అదే ఈరోజు హాస్పిటల్లో డాక్టర్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బిడ్డను సులభంగా కనే ప్రయత్నం చేస్తూ సిజరింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. రెండవది, గాయాలతో ఉండేవాడు బాధను మర్చిపోవటం కొరకు ద్రాక్షారసం పట్టించేవారు. అదే యేసుప్రభు వారు 10వ అధ్యాయం లూకాసు వార్తలో చెప్పారు. అంతటా సమరయుడు వెళ్ళి వాడి గాయములకు నూనె రాసి వాడికి ద్రాక్షారసము పోసి వాని వాహనము ఎక్కించి పూటకోళ్ల వాడి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ముహమ్మద్ వారి జీవితంలో ఖర్జూరం, నానబెట్టిన ఖర్జూరం రసము త్రాగద్దు అన్నారు. కానీ ఆయన పెళ్లిలో మాత్రము ఖచ్చితంగా దానినే ఆయన తాగినట్లు సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ముహమ్మద్ ప్రవక్తకి పదవి వచ్చిన తర్వాత కూడా
ఇస్లాం అభివృద్ధి చెందిన తర్వాత కూడా మదీనాలో సారాయి ఏరులై పారేదట. తర్వాత మద్యం త్రాగే వారిని మొహమ్మద్ వారు చెప్పులతో కొట్టేవారు అన్నారు. అదే మద్యం సారా తాగే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి అంటాడు, నువ్వెవరు నాకు చెప్పడానికి, ఆ తండ్రి చేతి కింద మీరందరూ బానిసలు, నీ అంతస్తు ఏంటో నీ విలువ ఏంటో నాకు తెల్దా, బయటకు పో అన్నాడు మహమ్మద్ గారు. ఇలాగ ఆలోచించుకుంటూ వెళితే మరి ఖురాన్ ప్రకారముగా మొహమ్మద్ యొక్క శిష్యులు నమాజు చేయటానికి వెళ్ళినప్పుడు పదాలను సరైన రీతిలో వల్లించక త్రాగేసి వెళ్ళి మసీద్కి వెళ్ళి నమాజులు చేసేవారని ఖురానే సాక్ష్యం ఇస్తుంది. కానీ యేసు ప్రభు వారి శిష్యులు ఎక్కడ కూడా మద్యం సేవించలేదే. యేసు ప్రభు వారు ఒక వివాహమునకు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోవుట చూసి వట్టి నీళ్లను ఆయన ద్రాక్షారసంగా మార్చి, అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఉండేటువంటి ఆ ద్రాక్షారసం పాత నిబంధన మద్యమునకు సూచన అయితే యేసు ప్రభు వారిచ్చింది ఫ్రెష్ జ్యూస్. అనగా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తాం, వేసవి కాలంలో ఫ్రూట్ జ్యూస్ అమ్ముతారు, అక్కడికి వెళ్ళి మీరు వైన్ అడగండి ఇస్తాడేమో. ఆ యొక్క ఫ్రూట్ జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి బాబు నాకు కాస్త గ్లాసుడు వైన్ ఇవ్వండి ఇస్తాడా? మరి ద్రాక్ష రసమే వైను అని అన్నప్పుడు మరి వేసవికాలం ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది కదా, వెళ్ళి బాబు నాకు కాస్త వైన్ ఇవ్వండి వాడిని వైన్ ఇస్తాడు. సార్ ఇది బ్రాంతి దుకాణం కాదు బ్రదర్, ఇది ఫ్రెష్గా తయారు చేసే ఫ్రూట్ జ్యూస్ షాప్ అంటాడు. అదే బాబు ఒక గ్లాసులో ద్రాక్షారసమి అంటే మన ఎదురుకుంటా మాత్రం పండ్లను వాడు మిక్సీలో వేసి జ్యూస్ చేసి గ్లాసుతో మనకిస్తాడు. అది తాగి పబ్లిక్లో పిల్లలు తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, అందరు ఎదురుకుంటా తాగొచ్చు, అది పెద్ద పాపమేం కాదు కదా. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి అలాంటి విలువైన ఘనమైనటువంటి ద్రాక్షారసం చూస్తుండగా వట్టి నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తే ద్రాక్షారసంలో ఉన్న మొదటి కొనువేటి తెలుసా? మాధుర్యం. అలాంటి మధురముగా అంటే దానిని నోటిలోకి ఆస్వాదించడంతో అన్నీ మర్చిపోయి చాలా బాగుందని దాని మీద మనసు కేంద్రీకరించబడతారు. అంటే ద్రాక్షారసం ఎలాగ మనిషిని ఆకర్షిస్తాదు రుచి ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము సర్వమానవ కోటిని తన యొద్దకు ఆకర్షించే విధముగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని చెప్పి వ్రాయబడింది. అందుకే ఈనాడు అనేక మంది ముస్లింలలో ఇస్లాంలో పుట్టి పెరిగి కూడా యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చి ఆ రుచి తగిలిన తర్వాత మరలా ఎన్నడూ కూడా మరలా ఇస్లాంలోకి పాత జీవితంలోకి వెళ్లకుండా క్రీస్తు ప్రభువులోని ఎందుకు వారు అట్లా నిలుస్తున్నారంటే యేసు ప్రభు వారిలో దొరికే పవిత్రమైన మాధుర్యము అంతటి విలువైనది. కాబట్టి షఫీ బ్రదర్ చెప్పాడు, ధనవంతులట బీదవాడిని బానిసలుగా చేయుట కొరకు 200 రూపాయలకే వాడి జీవితకాలంలో బానిసగా ఉండటం కొరకు మద్యం అలవాటు చేయించేశారు అనట. మరి ఈరోజు మద్యం అలవాటు బీదవాడికే ఉందా? ధనవంతుడికి లేదండి. కోటీశ్వరులు మందు తాగేవారు లేరండి. సినీ నటులు, రాజకీయ నాయకులు, అపర కోటీశ్వరులు, పెద్ద పెద్ద వ్యాపార వ్యక్తులు అందరూ కూడా మద్యం సేవించేవారు లేరా ప్రపంచం అంతా కూడా? కాబట్టి ఇస్లాములో విశ్వసించేవారు ఎవరు కూడా సారాయి తాగరు అని అంటే మరి 5 పూటలు నమాజ్ చేసిన వారిలో చాలామంది మద్యం సేవించేవారు ఉన్నారు. మరి వారినన్నా మీరు మాన్పించవచ్చు కదా. సరే మద్యం సంగతి పక్కన పెడతాం, పబ్లిక్గా మసీదుల దగ్గరే నెత్తి మీద టోపీ, దట్టమైన గడ్డ, నోట్లో సిగరెట్లు కాల్చేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఇంకా నా స్వజనులలో, నా బంధువులలోనే, ముస్లింలలోనే నాకు తెలిసిన మా చుట్టాలు బోర్డు మంది 5 పూటలు నమాజ్ చేసేవాడు ఉన్నారు. ఖచ్చితంగా వారు సిగరెట్లు కాలుస్తుంటారు, ఖచ్చితంగా వారి మద్యం తాగుతుంటారు. నేను వాళ్ళతో మాట్లాడుతుంటా, ఇదిగో మీరు ఇంకా ఇట్లా ఉన్నారు, యేసు ప్రభు నేను ఇట్లా ఉన్నానంటే మీదే మాదే అంటుంటారు. కాబట్టి ముస్లింలలో కూడా మద్యం సేవించేవారు ఉన్నారు. 5 పూటలు నమాజు చేస్తుంటారు, రంజాన్ టైంలో రోజావారు ఉంటుంటారు. ఏమంటే ఇన్ని ఇస్లాంలో అన్ని నిష్ఠగల పనులు చేస్తుంటారు, మద్యము మానిన వారు లేరు. చాలామంది నాకు తెలిసి ఇంకా మద్యంతో వారి జీవితాలు గడుపుతున్నాయి. సిగరెట్లు అంటారా, ఇంకా అందరు చూస్తుంటే పబ్లిక్లో కూడా వారు సిగరెట్ కాలుస్తుంటారు. కాబట్టి షఫీ బ్రదరు అలాంటి వారు ఎవరున్నారు ముందు వాళ్ళు వెతికి మీ ఇస్లాంకి మచ్చ వస్తుందని గుర్తించి ముందు మద్యం తాగే మీ ముస్లింలను మద్యం తాగనీయకుండా ఆపే ప్రయత్నాలు మీరు చేయండి. మీరు ముస్లిమ్స్ వక్తలు అని చెప్పేసి సమాజంలో పెద్ద మేమే గొప్పని వెలుగులోకి వస్తున్నారు కదా, మీరందరూ కలిసి మీ ముస్లింలను మద్యం తాగనీయకుండా ఆపండి. ఇంకా దానికంటే ఇంకా చెడ్డదేమో తెలుసా, ఉగ్రవాదులు అనే పేరు వచ్చేసింది మీకు.
ప్రపంచ అన్ని దేశాలు ఈ మాటను అంగీకరిస్తానేమో. ఉగ్రవాదులు అంటే ముస్లింలు. కాబట్టి అలాంటి ఉగ్రవాదము స్థితి ఎవరిలో అయితే ఉందో వాడిని మాన్పించండి. బిన్ లాడెన్ లాంటి వాళ్ళని, ఒస్మా బిన్ లాడెన్ లాంటి వాళ్ళు, ఎవరెవరైతే అల్ ఖైదా లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళందరూ మీరు చెప్పండి, అరే బాబు ఇస్లాం అంటే శాంతి మార్గం, ఇస్లాం అంటే రుజువు మార్గం, ఇస్లాం అంటే అల్లా దగ్గరికి పోయే మార్గం, ముస్లిమాన్ అంటే ఒక విధేయుడు. కాబట్టి మీరు కత్తి పట్టుకొని ఇలాగ యుద్ధాలు చేసి మన ఇస్లాం మతం మీదకి చాలా మచ్చ తెస్తున్నారా బాబు అని చెప్పి ముందు మీ ముస్లిమాన్లను మార్చే ప్రయత్నాలు చేయండి. తర్వాత వివాహం యొక్క క్రమమును భూమి మీద సమానంగా నిలబెట్టే ప్రయత్నాలు చేయండి. చిన్నాన్న కూతుర్ని పెళ్లి చేసుకోవటము, అన్నయ్య గారు కూతుర్ని పెళ్లి చేసుకోవటము, ఏమంటే ఇలాంటి దౌర్భాగ్యమైనవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతూ వచ్చాయి. కాబట్టి అలాంటి వాటిని మీరు సరిచేసే ప్రయత్నాలు చేసి ఇస్లాం ఇంతటి పవిత్రమైందని కాస్త చెప్తే నాలంటూ మరి ఎవరు కొంతమంది అయినా మంచి మాటలు విని మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు మానేసి నీ దగ్గర ఉన్న నలుపుని ఏదో అది నువ్వు నలుపు అని చెప్పకుండా ఎక్కడో ఉన్నది తీసుకొచ్చి మసిపావేసి ఇది నలుపు అని నువ్వు చెప్తున్నావు చూసావా, నీ అంత అజ్ఞానులు మరెవరు కూడా లేరు. సరే, మరొక భాగముతో మరలా కలుసుకుందాం. ఇస్లాం యొక్క ధర్మం ప్రకారం ఇంకెక్కడెక్కడ మద్యము ఎలాంటి సందర్భంలో సేవించేవారు లేక సేవించలేకుండా ఉన్నారు, బైబిల్ ప్రకారముగా మద్యము సేవించచ్చా సేవింపకూడదా, అసలు బలిపీఠం మీద ద్రాక్షారసాన్ని ఎందుకు పోయమని దేవుడు చెప్పాడు, అసలు మద్యము సేవించి ఎవరి జీవితాలు ఎట్లా ముగించబడ్డాయి, ఇలాంటి విషయాలు రాబోయే మరొక 2 అంశాల మీద మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృప మనందరికి తోడై నడిపించును గాక. ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ.